Hello everyone, this is Vinita from Gem Divine Tarot Telugu అండ్ ఈరోజు మన రీడింగ్ టాపిక్ వచ్చేసమ్మా. మీరు ఏదైతే హీలింగ్ ఫేజ్ రన్ అవుతున్నారో హీలింగ్ ఫేజ్లో ఉన్నారు మీరు అని చెప్తున్నాను కదమ్మా. అసలు ఆ హీలింగ్ ఫేజ్ ఎంతవరకు వచ్చింది? హీలింగ్ ఫేజ్ కూడా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ఉంటుంది. ఈ స్టేజెస్ దాటినాకనే మీకు యూనివర్స్ ఏమన్నా మీ లైఫ్కి చేస్తారు, ఏం చేయాలన్నా కూడా. ఓకే, ఈ హీలింగ్ ఫేజ్ ఏదైతే ఉందో అది ఎక్కడి వరకు ఉన్నారు యూనివర్స్, మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, ఓకే, ఏ స్టేజ్లో ఉన్నారు, ఇంకా ఎంత టైం పడుతుంది అనేది మనం ఈ రీడింగ్లో తెలుసుకోబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ అమ్మ. మన లైఫ్లో ఏం చేంజెస్ జరగాలన్నా కూడా హీలింగ్ ఫేజ్ అనేది క్లియర్ అవ్వాలి. ఓకే, దానికోసం అసలు హీలింగ్ ఫేజ్ అనేది ఎందుకు వచ్చింది మీకు? బికాస్ ఎందుకంటే ఎస్పెషలీ మీరు కొన్ని బంధాలు ఏవైతే ఉంటాయో మీ మీ లైఫ్లో, ఆ కొన్ని బంధాలు మిమ్మల్ని పూర్తిగా విరగగొట్టేసాయి. ఆ విరగగొట్టేసి కొన్ని రాత్రులు మీకు నిద్ర లేకుండా చేసేసాయి. చాలా క్లియర్లీ కొన్ని జ్ఞాపకాలు మీ హృదయంతో ఎలా అంటే ముడి కట్టేసుకొని మిగిలిపోయాయి. ఆ జ్ఞాపకాలు ఒకటే మిగిలినాయి మీకు. కానీ ఒక్క విషయం నిజమమ్మ, ఇక్కడ ప్రతి గాయం ఒకరోజు మానిపోతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, ఆ గాయం మానడానికి జరిగే ఫేజే హీలింగ్ ఫేజ్. ఓకే, ప్రతి కన్నీటి చుక్క ఒకరోజు వెలుగులోకి మారుతుంది ఖచ్చితంగా. మారకపోతే ఆ కన్నీటి చుక్క యొక్క విలువ ఏంటి? మీరు నేర్చుకున్నది ఏంటి దాని ద్వారా? ఇంకా మనిషిగా ఉండేందుకు నేర్చుకోవాలి కదా మనకు వచ్చిన లెసన్స్ నుంచి. ఎస్పెషల్లీ మీరు ఈరోజు ఈ వీడియోకి అట్రాక్ట్ అయ్యారంటే మీ సోల్ అనేది కూడా చాలా దూరం ప్రయాణించింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకే, మీరు ఎన్నోసార్లు పడిపోయి మళ్ళీ లెగడం, మళ్ళీ పడిపోయి మళ్ళీ లెగడం, ఎన్నోసార్లు విరిగి మళ్ళీ మీరే మిమ్మల్ని చేర్చుకున్నారు అంటే మిమ్మల్ని మీరే పైకి లేపుకొని, మీరే పుషప్ ఇచ్చుకొని, అలా పైకి లేపుకొని మీకు ఓదార్పుగా మీరే చేర్చుకున్నారు మిమ్మల్ని మీరే. ఓకే, ఇప్పుడు మనకి యూనివర్స్ ఒక మృదువైన సందేశాన్ని చెప్పాలనుకుంటున్నారు ఈ రీడింగ్ ద్వారా. ఏంటి అసలు మీరు ఏ స్టేజ్లో ఉన్నారు ఏంటి ప్రతిదీ చాలా క్లియర్గా ఉంటుందమ్మా. వెరీ ఇంపార్టెంట్ రీడింగ్ ఇది. ఇంకొంచెం ఓపిక్గా ఉండాలా? హీరింగ్ చివరి ఫేజ్లో ఉన్నారా, మిడిల్లో ఉన్నారా, స్టార్టింగ్లో ఉన్నారా, ఏంటి అనేది మీకు క్లియర్లీ తెలియాలి. ఓకే, మీ పాత జ్ఞాపకాలు ఒక్కసారిగా తిరిగి రావచ్చమ్మా ఈ రీడింగ్ జరుగుతున్నప్పుడు. అలానే పాత జ్ఞాపకాల్లోనే స్ట్రక్ అయిపోద్ది. ఓకే, అలాగే శాంతి మీకు దగ్గరలో ఉందమ్మా, అది మీరు గుర్తుపెట్టుకోండి. మీ హృదయం మళ్ళీ లైట్గా ఒక వెలుతురుగా ఫీల్ అయ్యే సమయం అనేది వచ్చింది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. బికాస్ హీలింగ్ ఫేజ్ దాటినాక మనకు వచ్చే నెక్స్ట్ లైఫ్ అదే. ఓకే, మళ్ళీ మీరు నవ్వే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనేది కూడా మీరు చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, నేను ఊరికనే ఏమాట చెప్పనమ్మా, అది మీరు తెలుసుకోవాలి. ఓకే, అండ్ మనం బిఫోర్ ఈరోజు రీడింగ్ కార్డ్స్ షఫిల్ చేసుకునే ముందు యూనివర్స్ని ప్రేయర్ చేసుకుందామమ్మా. డియర్ యూనివర్స్, డివైన్ పవర్, ఈరోజు ఈ రీడింగ్ చూడబోయే ప్రతి ఆత్మకు వారి హీలింగ్ ప్రయాణానికి సంబంధించిన నిజమైన సందేశాన్ని స్పష్టంగా తెలియజేయండి యూనివర్స్. అలాగే ఈ టారో కార్డ్స్ ద్వారా యూనివర్స్ గైడెన్స్ ద్వారా వారి హృదయానికి అవసరమైన క్లారిటీ, ధైర్యము, శాంతి క్లియర్గా తెలియజేయండి యూనివర్స్. ఈ రీడింగ్ ద్వారా వారి హీలింగ్ పూర్తి కావడానికి ఉన్న అడ్డంకులను తొలగించండి. వారి మనసులో మిగిలిన బాధను కరిగించండి. వారి ఆత్మను వెలుగుతో నింపండి యూనివర్స్. ఈ రీడింగ్ ద్వారా మా వ్యూవర్స్కి ఆశ, విశ్వాసం, అలాగే అంతరంగ శాంతి ప్రసాదించండి యూనివర్స్. ఈరోజు మనం ఈ రీడింగ్ను టారో డెక్ నుంచి కూడా చూస్తామమ్మా, అలాగే యూనివర్స్ గైడెన్స్ డెక్ నుంచి కూడా చూసుకుంటాం. ఓకే, టారో డెక్ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఇక్కడ మీ హీలింగ్ ప్రాసెస్ అనేది ప్రస్తుతం ఎక్కడ ఉందో తెలుస్తుందమ్మా.
అది. అలాగే యూనివర్స్ గైడెన్స్ ట్రెక్ ద్వారా ఏంటంటే మనకి యూనివర్స్ మీకు ఏ దశలో మీకు ఏ దశలో ఉన్నారో క్లియర్‌లీ చెప్తారు మనకి. ఓకే. ఆల్సో మీరు చివరి దశలో ఉంటే మీకు నెక్స్ట్ ఏంటి ఫేజ్ అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్ చేస్తారు. అసలు ఏ ఫేజ్ ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్‌లీ తెలుస్తుంది ఈ రీడింగ్‌లో. ఓకే. మీరు ఎన్నో పరీక్షలు దాటారమ్మా. ఇప్పుడు మీ ఆత్మకి విశ్రాంతి తీసుకునే సమయం వచ్చిందని మీరు గుర్తుపెట్టుకోవాలి విషయం. ఓకే. చాలా అలసిపోయింది మీ ఆత్మ. పరిగెట్టి, పరిగెట్టి. బాధలతో పరిగెట్టి. దేనికి? బాధలతో పరిగెట్టి. ఓకే. ఈ హీలింగ్ అనేది ఒక ఫేజ్‌లోకి వచ్చింది అంటే, అది కొంచెం అలసట ఫీల్ కావచ్చమ్మా డెఫినెట్‌లీ. బికాజ్ మీరు ఆహ్, ఫేజ్ కదమ్మా! ఇదొక ఫేజ్ కదా! సో, డెఫినెట్‌లీ మీరు అలసట ఫీల్ కావచ్చు. ఇంకా కొంచెం కాలమే. అది ఎంత కాలం అనేది మనం త్రూ రీడింగ్ అనేది తెలుసుకుందాం. యూనివర్స్ ఏమి ఇస్తారో అనేది తెలుసుకుందాం. ఓకే. యూనివర్స్ ఫస్ట్ ఫేజ్ ఇస్తారా? సెకండ్ ఫేజ్ ఇస్తారా? థర్డ్ ఫేజ్ ఇస్తారా? మనకు క్లియర్‌లీ తెలీదు. యూనివర్స్ ఏమి ఇస్తారో అదే మనం ఇక్కడ చూస్తాం. ఓకే. కానీ నమ్మండి. అంతిమ శాంతి ముందు ఎప్పుడు గూడా ఒక చిన్న తుఫాను ఉంటుందమ్మా. అది మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఏంటంటే ఆ తుఫాను ముగిసిన వెంటనే మీ జీవితంలో ఒక ప్ర ఏంటిది ప్రశాంత ఉదయం ప్రారంభమవుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుసు కదా! మనకి ఒక పెద్ద తుఫాను తర్వాత ఎంత ఎంత మంచి జీవితం ఉంటుందో. మీరందరికీ ఎక్స్‌పీరియన్స్‌డే అని నేను అనుకుంటున్నాను. మీరు చాలా స్టేజెస్ దాటొచ్చారు. మీకు లైఫ్ మీద ఒక 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 పట్టు తెలుస్తుంది. తెలుసు. మీ అందరికీ తెలుసు. ఓకే. ఇప్పుడు మనం కార్డ్స్ తీసుకుందామమ్మా. ఫస్ట్ కార్డ్ సెట్. సెకండ్ కార్డ్ సెట్. థర్డ్ కార్డ్ సెట్. ఫోర్త్ కార్డ్ సెట్. ఫిఫ్త్ వన్. అండ్ సిక్స్త్ వన్. ఓకే. మనం పార్ట్ 2 ఆఫ్ టారో డెక్ నుంచి చూద్దాం ఇప్పుడు కార్డ్స్. సెవెంత్ వన్. ఎయిత్ కార్డ్ సెట్. నైన్త్ కార్డ్ సెట్. 10th one. ఒక్క నిమిషం అమ్మ. 11th card set and 12th card set. Okay. First card set, 8 of Pentacles, 6 of Pentacles, Queen of Pentacles, some Pentacles energy వచ్చిందమ్మా. 10 of Cups, 10 of Pentacles, the Fool, 3 of Cups, Page of Cups, Ace of Pentacles, 8 of Swords, Knight of Cups, the Hermit, Ace of Pentacles, 8 of Pentacles, 6 of Pentacles, Queen of Pentacles, 10 of Pentacles. ఓకే. ఇప్పుడు మనం ఈచ్ కార్డ్ని చూద్దామమ్మా. ఫైనల్లీ మనం కన్క్లూజన్ కూడా ఇచ్చుకుందాం. ఆల్సో దిస్ రీడింగ్ ఈజ్ ఫర్ ఆల్ అమ్మా. ఓకే. మనకి ముందుగానే ఇండికేషన్ వస్తుంది ఈ రీడింగ్ ఎవరెవరికి అప్లికబుల్ అవుతుందని. సో దాని బేస్డ్ మీద నేను మీకు చెప్తాను. ఓకే. అండ్ రాసులు కూడా మనకి రాసులు చూసుకున్నా డెఫినెట్లీ అన్నీ వస్తాయి అందరికీ కాబట్టి. సో హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ఈ రీడింగ్ ముందుగానే చెప్తున్నామమ్మా, ఈ రీడింగ్ అందరికీ వర్తిస్తుంది. ఓకే. బికాస్ ఆఫ్ ఇది అందరూ చూడరు.
నెసెసిటీనో వారికి మాత్రమే యూనివర్స్ చూసేలా చేస్తుంది. ఓకే. సో ఈచ్ కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇప్పుడు. మనకి ఇక్కడ ఫస్ట్ కార్డ్ ఏంటమ్మా, 8 ఆఫ్ పెంటికల్స్. వాయిస్ కొంచెం లో అయింది, ఎనర్జీ కొంచెం డౌన్ అయింది అనుకుంటున్నారు కదమ్మా. నాకు సేమ్ ఫీలింగ్, టైర్డ్ అయిపోతున్నానమ్మా. నిజంగా ఎప్పుడు రెస్ట్ దొరికిద్దా అనిపిస్తుంది. ఏం లేదు, భగవంతుడు అలా తీసుకెళ్ళిపోతున్నారు అంతే. టైర్డ్గా ఉంది, బట్ రీడింగ్కి మాత్రం ఏమాత్రము కొంచెం కూడా మీకు డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గానే సబ్జెక్టు ఇస్తాను. ఓకే. మనకి చూడండి, ఇది ఏంటంటే హీలింగ్ మీకు జరిగేది ఏదైతే ఉందో అది అన్ఎక్స్పెక్టెడ్లీ హీలింగ్ జరగట్లేదమ్మా. మీరు నిజంగా మీ మీద పనిచేశారు. ఓకే. ఫోకస్ చేసి మీ మీద పనిచేశారు. మీ తప్పుల్ని అంగీకరించారు. అలాగే మీ గాయాలను కూడా గుర్తించారమ్మా. మీరు ఎందువల్ల మీకు దెబ్బ తగిలింది అనేది గుర్తించారు. మీ తప్పులేంటి దానివల్ల అనేది తెలుసుకున్నారు. మీరు హీలింగ్ జరగడానికి ఫోకస్ చేశారు. నాకు హీలింగ్ అవ్వాలి అని మెయిన్ ఫోకస్ చేశారు మీరు. ఓకే. మీ ఆలోచనలు మార్చడానికి ప్రయత్నించారు. ఓకే. ఇది హీలింగ్‌లో కష్టపడి సాధించిన దశమ్మ మీరు. ఓకే. అది మనకి యూనివర్స్ ఈ కార్డ్ ద్వారా క్లియర్‌లీ కన్వే చేస్తున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్ 6 ఆఫ్ పెంటికల్స్. ఇదేంటంటే ఇప్పుడు ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుందమ్మా మీకు. మీరు ఎక్కడో ఇచ్చిన ప్రేమ, కేరు, సపోర్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు తిరిగి మీ జీవితంలోకి వస్తున్నాయి. 6 ఆఫ్ పెంటికల్స్ ఇవన్నీ మీ జీవితంలోకి వస్తున్నాయి. కర్మ రుణం అనేది ముగిసే దశ అమ్మా ఇది. ఓకే. మీ జీవితంలోకి వస్తున్నాయి అంటే మీ కర్మ రుణం తీరిపోయి అవి మీకు యూనివర్సే ఇచ్చేస్తున్నారు. అవి ఆ పర్సన్ రూపేణా అవ్వచ్చు, వేరే పర్సన్ రూపేణా అవ్వచ్చు అమ్మ. అది తెలీదు, బట్ అది యూనివర్స్ గిఫ్ట్. ఓకే. యూనివర్స్ గిఫ్ట్ ఏదైనా సరే మీరు యాక్సెప్ట్ చేయాలి. ఓకే. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఇది చాలా పవర్ఫుల్ హీలింగ్ సైన్ అమ్మ. ఇక్కడ మీరు ఇప్పుడు ఎమోషనల్‌గా స్టేబుల్ అవుతున్నారు. చూడండమ్మా, నాకు ఎనర్జీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది చెప్తుంటే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూనివర్స్. మీరు చాలా పవర్ఫుల్ ఫేజ్‌లో ఉన్నారు హీలింగ్ వైస్‌గా అనేది మనకి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చాలా పవర్ఫుల్ కార్డ్ అనమాట. చాలా ఎమోషనల్లీ చాలా స్టేబుల్ అవుతున్నారమ్మా మీరు. ఓకే. అది మీకు కూడా తెలుస్తుంది. ఎవరికి వారికి మీ ఇంట్యూషన్ చెప్తుంది. మీ మీ పాస్ట్, మీ ప్రెజెంట్‌ని మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకున్నా కూడా మీ పాస్ట్‌లో ఎలా ఉండేవారు, మీ ఎనర్జీస్ ఎంత లో ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి మీ ఎనర్జీస్ అనేది మీకు తెలుస్తుందమ్మా. ఓకే. మీ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారనేది మనకి ఇక్కడ యూనివర్స్ తెలుపుతున్నారు. అది మీకు కూడా తెలుస్తుంది మీరు ఏ ఫేజ్‌లో ఉన్నారని చెప్పేసి. ఓకే. ఇది మీ విలువను అర్థం చేసుకోవడం అనేసి. మీ విలువను మీరు అర్థం చేసుకుంటున్నారు అని మనకి ఇక్కడ యూనివర్స్ ఇచ్చే క్లియర్ సైన్ అమ్మ. మీరెలా ఉన్నారు అనేది నాకు ఇది బేసికల్లీ ఎందుకు చేస్తున్నానంటే ఇది నా కోసం నేను చేసుకుంటున్న రీడింగ్, టు బీ ఫ్రాంక్. బికాస్ నా వ్యూవర్స్ హీలింగ్ అవుతున్నారా, అసలు ఎక్కడ వరకు వచ్చింది వాళ్ళ హీలింగ్ ప్రాసెస్ అని నేను తెలుసుకోవడం కోసం. బికాజ్ నేను మీ ప్రతి ఒక్కరి లైఫ్లోకి వచ్చి నేను చూడలేను కదా ఎక్కడ వరకు వచ్చారో ఏంటి అని. సో ఇది నాకు కూడా తెలియడం కోసం అసలు నా వ్యూవర్స్కి నేను ఇచ్చే సబ్జెక్ట్ ద్వారా వారు ఏం నేర్చుకుంటున్నారు అని నేను తెలుసుకోవడానికి. ఓకే. మీరు ఏంటంటే ఇక ఎవరి మీద డిపెండ్ కారమ్మా. కాకుండా మీలోనే భద్రత ఫీల్ అవుతున్నారు. అది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. మీరు అలా అలా డెసిషన్ తీసుకున్నారు. ఓకే. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీలోనే మీరు ఒక ఒక సెక్యూర్డ్ లైఫ్‌ని మీరు చూసుకున్నారు. ఫీల్ అవుతున్నారు. అది మనకి ఇక్కడ కన్వే అవుతుంది. ఓకే. 10 ఆఫ్ పెంటికల్స్ నెక్స్ట్ 10 ఆఫ్ కప్స్ కార్డ్ అమ్మా ఇది. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే ఇది ఇన్నర్ పీస్ కార్డ్ అమ్మా బేసికల్లీ. ఓకే. 10 ఆఫ్ కప్స్ అంటే ఇన్నర్ పీస్ కార్డు. హ్యాపీనెస్ బయట వ్యక్తుల్లో కాదు మీలోనే ఉందని మీరు గ్రహిస్తున్న దశ. కరెక్ట్ అమ్మా. ఇన్నర్ పీస్ కార్డ్ అమ్మా 10 ఆఫ్ కప్స్ అంటే. మీరు తెలుసుకుంటున్నారు హ్యాపీనెస్ అనేది ఎక్కడి నుంచో కాదు మీలోనే ఉందని మీరు తెలుసుకుంటున్నారు అనేసి మనకి ఇక్కడ యూనివర్స్ తెలియజేస్తున్నారు ఈ కార్డ్ ద్వారా. ఇది హీలింగ్ కంప్లీషన్‌కు చాలా దగ్గరగా ఉన్నారు అని చెప్పేసి. ఓకే. అంటే ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ కాదు, ఎండ్ ఆఫ్ ద ఫేజ్ అన్నట్టు. ఓకే. హోప్ యూ అండర్‌స్టాండ్. చాలా దగ్గరికి వచ్చారమ్మా. చాలా మంచిగా ఉంది. బాగుందమ్మా ఎనర్జీ. 10 ఆఫ్ పెంటికల్స్ నెక్స్ట్. 10 ఆఫ్ కప్స్ వచ్చింది. నెక్స్ట్ ఇమ్మీడియట్‌లీ ఫాలోడ్ బై 10 ఆఫ్ పెంటికల్స్. ఇదేంటంటే స్టెబిలిటీ తిరిగి వస్తుంది మీకు.
ఫ్యామిలీ పరంగా కానివ్వండి, ఫైనాన్స్ రిలేటెడ్‌గా కానివ్వండి, భవిష్యత్తు పరంగా కానివ్వండి. ఈ 3 కాంబినేషన్ ఇవన్నీ సెటిల్ అవుతున్న ఎనర్జీ అమ్మ 10 ఆఫ్ పెంటికల్స్ అంటే. మీ లైఫ్ ఇప్పుడు స్థిరంగా మారే దశలో ఉంది అని మీకు యూనివర్స్ త్రూ దిస్ రీడింగ్ కన్వే చేస్తున్నారు. ఓకే. అండ్ ద ఫూల్ కార్డ్ సెట్ హియర్. ద ఫూల్ అంటే చెప్తాను కదమ్మా మీకు ఎప్పుడు కొత్త ప్రారంభం. హీలింగ్ పూర్తయ్యాక మీ జీవితం పూర్తిగా ఒక కొత్త దిశలోకి మొదలవుతుంది అని మీకు చూడండి. ఫస్ట్ మీకే తెలిసిపోతుంది. నేను ఫస్ట్ ఏం చెప్పాను, సెకండ్ ఏం చెప్పాను, థర్డ్ ఏం చెప్పాను, అండ్ ఇక్కడ ఏం చెప్పాను, ఇక్కడ ఏం చెప్పాను, ఇక్కడ ఏం చెప్తున్నాను. మీరు ఏ ఫస్ట్ మీరు హీలింగ్ ఫేజ్ ఎలా నడుస్తుంది, మీ లైఫ్లో ఎక్కడి వరకు హీలింగ్ వచ్చింది, అసలు మీరు హీలింగ్ ఎందుకు మీ లైఫ్లో హీలింగ్ జరుగుతుంది, బికాజ్ మీరు హీలింగ్ని యాక్సెప్ట్ చేశారు. మీ మనసులో మీరు గట్టిగా దృఢ సంకల్పం చేసుకున్నారు. మీ మిస్టేక్స్ని తెలుసుకున్నారు. సో మీ అబ్జర్వేషన్ మీ మీద ఫోకస్ పెట్టారు, మీరు సెల్ఫ్ మీద ఫోకస్ పెట్టారు, మీరు డెవలప్ అవ్వాలనుకున్నారు. సో మీకు యూనివర్స్ సపోర్ట్ ఇచ్చారు. అండ్ దెన్ లేటర్ మనకి ఇంకా ఏం చెప్తున్నారు, 10 ఆఫ్ కప్స్ అండ్ 10 ఆఫ్ పెంటికల్స్. 10 ఆఫ్ పెంటికల్స్ ద్వారా మీకు ఫ్యూచరు ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా అంతా ఎట్లా ఉంటుంది అని చెప్తున్నారు. ఎంత గుడ్ ఎనర్జీస్ ఇస్తున్నారమ్మా మనకి ఇక్కడ. మీ హీలింగ్ కంప్లీషన్ ఏ ఫేజ్లో ఉందనేది త్రూ 10 ఆఫ్ కప్స్ ద్వారా చెప్పారు. అండ్ ఇదంతా అయినాక ఇప్పుడు న్యూ బిగినింగ్ ఫేజ్, ఇది ఇక్కడ దాకా వచ్చారు, ఇప్పుడు మీకు న్యూ బిగినింగ్ ఫేజ్ వస్తుంది అని చెప్పి మీకు ఈ కార్డ్ ద్వారా చెప్తున్నారు. అర్థమవుతుందా మనకి కార్డ్స్ ఎలా వచ్చాయో? మీ ముందే కదమ్మా తీసింది, అట్లా వస్తుంది అనమాట. ఓకే. హీలింగ్ పూర్తయ్యాక డెఫినెట్లీ మీకు ఒక కొత్త జీవితం కొత్త దిశలో మొదలవుతుందని మనకి త్రూ ఫూల్ కార్డ్ మనకి ఇక్కడ కన్వే చేస్తున్నారు. పాత భయాలు అనేవి లేకుండా, పాత బంధాలు కూడా లేకుండా మీరు ఒక న్యూ లైఫ్ని స్టార్ట్ చేస్తారు. ఓకే. పాత బంధాలు కూడా లేకుండా అంటే ఫ్యామిలీ అని కాదమ్మా, వేస్ట్ యూనివర్స్కి వద్దు, ఈ కట్ చేసేయాలి అనుకున్నవి యూనివర్స్ కట్ చేసేస్తారు. వాటిని కట్ చేయనివ్వాలి మనం కూడా. ఓకే. అండ్ ద 3 ఆఫ్ కప్స్ కార్డ్, ఇది సెలబ్రేషన్ ఎనర్జీ. 3 ఆఫ్ కప్స్ అంటే మీ హృదయం మళ్ళీ లైట్గా ఒక వెలుగులాగా ఫీల్ అవుతుంది డెఫినెట్లీ. ఓకే. అండ్ ఫ్రెండ్స్ సపోర్టు, సంతోషము తిరిగి అవన్నీ కూడా మీకు వస్తాయి లైఫ్లో అని చెప్పి మీకు యూనివర్స్ ఇచ్చే ఒక బ్యూటిఫుల్ సైన్. ఓకే. అండ్ పేజ్ ఆఫ్ కప్స్, ఇది ఏంటంటే మీరు మళ్ళీ ప్రేమను నమ్మే స్థితిలోకి వస్తారు. ఇప్పుడు ఎలా అయితే నాకు ఇది వద్దు, ఈ టార్చర్ వద్దు, ఈ నరకం వద్దు, నేను సఫర్ అయింది చాలు అనుకుంటున్నారో, కానీ మీ అంతట మీరే ప్రేమని నమ్మే స్థితిలోకి వస్తారు. మీ హార్ట్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది. అది నేను చేస్తాను కదా మిమ్మల్ని, మీరు నా మీదకి వదిలేశారు, నేను చూసుకుంటాను మిమ్మల్ని అని చెప్పి మీకు యూనివర్స్ పేజ్ ఆఫ్ కప్స్ కార్డ్ ద్వారా కన్వే చేస్తున్నారు. ఓకే. అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ కొత్త అవకాశానికి ద్వారం తెరుచుకుంటుంది మీకు. ఓకే. ఎట్లా అంటే కొత్త సంబంధం కావచ్చు, అది కొత్త వర్క్, కొత్త జాబ్ రిలేటెడ్గా కావచ్చు, లేదా కొత్త జీవన దశ కావచ్చు. మీరే మీ లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ చేసేయచ్చు. ఓకే. ఇప్పటి వరకు చేద్దాం అనుకోవచ్చు, బట్ ఇప్పుడు మాత్రం డెఫినెట్లీ చేస్తారు మీరు అనుకున్నది. ఓకే. అది మనకి ఇక్కడ క్లియర్లీ కన్వే అవుతున్న ఎనర్జీ. ఓకే. అండ్ 8 ఆఫ్ స్వార్డ్స్ కార్డ్ ఏం చెప్తుందంటే ఇది హీలింగ్ చివరికి అడ్డంగా అనమాట. అంటే మనకి ఎప్పటికప్పుడు ఏం చేద్దామన్నా ఈ బ్లాకేజెస్ వస్తుంటాయి చూడు, ఆ బ్లాకేజెస్ని రిమూవ్ చేసుకుంటూ మనం ముందుకు సాగాలి కదా. సో అట్లా మీరు ఇప్పుడున్న హీలింగ్ ఫేజ్లో చివరి అడ్డంకి అనమాట. ఓకే. అదేంటంటే ఇంకా కొద్దిగా మీ మైండ్ పాత జ్ఞాపకాల్లో చిక్కుకొని ఉంటుంది, అదే ఇక్కడ అడ్డంకి. ఓకే. కానీ ఇది పూర్తిగా బ్రేక్ అయ్యే దశ కాదు. మీ హీలింగ్ ఫేజ్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసేది కాదు. మీ మైండ్, మీ ఆలోచనలను మీరు ఫోకస్లోకి తెచ్చుకొని, ఇంకా అది గుర్తొచ్చినా మీకు పెయిన్ రాకూడదు. అది మీరు హీల్ అయినా మీకు 100% మీకు ఎప్పుడు తెలుస్తుందంటే నేను హీల్ అయ్యాను అని, మీకు ఏదైతే పాస్ట్లో మీరు దాని గురించి బాధపడుతూ సఫర్ అయ్యి ఏడుస్తూ ఉన్నారో అదే సిచ్యువేషన్ మీకు ఇప్పుడు గుర్తొచ్చినా మీకు పెయిన్ రాదు. ఫలానా అప్పుడు నాకు అది గుర్తొచ్చి నేను ఇట్లా బిహేవ్ చేసి నా లైఫ్ని ఫేస్ చేసుకున్నాను, నేను ఇట్లా ఏడ్చాను, ఇంత టైం వేస్ట్ చేశాను, నా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఇంత బాధ పెట్టాను అనే ఫీల్ అవుతారు. కానీ మీకు బాధ అనేది రాదు. అయ్యో అలా ఉండకూడదు అనే ఫీలింగే ఉంటుంది, టైం వేస్ట్ అయిందనే ఫీలింగ్ ఉంటుంది. కానీ మీకు బాధ రాదు. అప్పుడు కంప్లీట్ హీల్ అయ్యారు అని మీకు తెలుస్తుంది. ఓకే. అండ్ మనకి నెక్స్ట్ 8 ఆఫ్ స్పాట్స్ కార్డ్ ఇక్కడ ఏం చెప్తుందంటే 8 ఆఫ్ స్పాట్స్ అయిపోయింది కదమ్మా, సారీ, నైట్ ఆఫ్ కప్స్. ఓకే. నైట్ ఆఫ్ కప్స్ కార్డ్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీ. నైట్ ఆఫ్ కప్స్ అనేది ఇక్కడ సత్యమైన ప్రేమ ఎనర్జీని జీవితంలోకి వస్తుంది. మీ జీవితంలోకి చాలా ప్యూర్ లవ్ వస్తుంది. నైట్ ఆఫ్ కప్స్ కార్డ్ ఇది హీలింగ్ తర్వాత మీకు యూనివర్స్ ఇచ్చే ఒక గిఫ్ట్.
నాకొద్దు బాబు ఇయన్నీ వద్దని మళ్ళీ కామెంట్స్ చేస్తారు కాబట్టి చెప్తున్నాను. అది యూనివర్స్ ఇచ్చే గిఫ్ట్. అగైన్ మనకి డబుల్ కన్ఫర్మేషన్ చేస్తున్నారు. నేను ఇస్తున్నానమ్మా మీకు. ఇక్కడేమొచ్చింది మనకి చెప్తున్నారు కదా యూనివర్స్. మీరు ఓల్డ్ మీరే యాక్సెప్ట్ చేస్తారు. మీరు న్యూ లవ్‌ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటారు అని చెప్పి మనకి కన్వే చేశారు. అండ్ ఇక్కడ మీరే క్లియర్‌లీ యాక్సెప్ట్ చెయ్యాలి. అది బికాజ్ అది యూనివర్స్ మీకిచ్చే గిఫ్ట్. యూనివర్స్ ఇచ్చే గిఫ్ట్ యూనివర్స్ ఇచ్చే గిఫ్ట్ అంటే ఇంక దానికేమన్నా మా వంకలు పెట్టడానికి ఉంటదా? మచ్చ ఉంటదా? అదృష్టం ఉండాలి కదా! అది ఇక్కడ కన్వే చేస్తున్నారు. మీకు ముందుగానే చెప్తున్నారు. ఓకే. అండ్ ద హెర్మిట్ కార్డ్. హెర్మిట్ కార్డ్ ఏం చెప్తున్నారంటే మనకి ఇక్కడ ఈ మొత్తం ప్రయాణము మీ సోల్ అవగాహన కోసం. ఈ హీలింగ్ ఫేజ్ మొత్తం మీ సోల్ అవగాహన కోసం. మీరు ఇప్పుడు మీ నిజమైన విలువ, మీ శక్తిని తెలుసుకున్నారు. ఫైనల్ కన్క్లూజన్ చూసారా మనకి యూనివర్స్ ఎట్లా ఇచ్చారో? అది ద హెర్మిట్ కార్డ్ అంటే మనకి యూనివర్స్ కన్వే చేసే మెసేజ్. ఓకే. చాలా క్లియర్‌లీ ఉందమ్మా. ఓవరాల్‌గా ఏంటంటే హీలింగ్ చాలా వరకు మీకు పూర్తయినట్లేనమ్మా. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్ స్టేజ్ ఇట్ నాట్ అ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్. ఇట్స్ అ ఫైనల్ స్టేజ్. ఫైనల్ స్టేజ్‌లో కూడా ఇంకా ఫైనల్ స్టేజ్‌లో కూడా పార్ట్స్ ఉంటాయి కదా! మీరు ఎండ్ ఆఫ్ ద ఫేజ్‌కొచ్చారు అని చెప్పి చాలా వరకు క్లియర్ చేసుకుంటున్నారు. ఓకే. కర్మ బ్యాలెన్స్ అనేది మీకు కంప్లీట్ అయిపోయింది. స్టెబిలిటీ అండ్ హ్యాపీనెస్ సమీపంలో ఉన్నారమ్మా మీరు. బావుందమ్మా ఈరోజు రీడింగు. ఓకే. చివరి మెంటల్ బ్లాక్ ఏదైతే ఉందో అది మాత్రమే మిగిలింది మీకు. ఓకే. కొత్త ప్రారంభం రెడీగా ఉంది మీకోసం. సో, బీ రెడీ ఫర్ ఇట్. ఓకే. మీ హీలింగ్ జర్నీ అనేది ముగింపు దశలో ఉందనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ఇది చివరి ఫేజ్. ఓకే. కొంచెం మానసిక గందరగోళం ఉంటుంది. కానీ అది మాత్రం టెంపరరీ అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. బికాజ్ మీకు న్యూ లైఫ్ వస్తుంది కాబట్టి. ఓకే. ఇంకొద్ది కాలంలో ఎట్లా ఉంటుందంటే మీకు మీరు అలా ఎలా అంటే నేను ఎంత దూరం వచ్చేసానో అని ఇదంతా నేను దాటొచ్చిందేనా? నేనేనా దాటొచ్చింది? నాలో ఇంత పవర్ ఎట్లా వచ్చింది? నేను ఇంత ఎలా చేంజ్ అయ్యాను? అలా ఉండేదాన్ని లేదంటే అలా ఉండేవాడిని. అసలు నేను ఇలా బయటికి రాగలను అనుకున్నానా? కానీ ఇంత చేంజ్ వచ్చి మళ్ళీ న్యూ లైఫ్ స్టార్ట్ చేశాను. ఇదంతా యూనివర్స్ బ్లెస్సింగ్ వల్ల జరిగింది మాత్రమే. అదర్‌వైజ్ బయట చూస్తాం కదమ్మా! మనకు పెయిన్ భరించలేక, డిప్రెషన్, స్ట్రెస్ భరించలేక బయట ఏం జరుగుతున్నాయి మనుషులు? ఏం చేస్తున్నారో, ఏం చేసుకుంటున్నారో తెలుసు కదా మనకి. మనకి మీరు అటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా స్ట్రాంగ్‌గా నిలబడాలి. దాన్ని ఒక లెసన్ కింద తీసుకొని స్ట్రాంగ్‌గా నిలబడే మైండ్ సెట్ మీకు ఇచ్చారు అంటే, మీతో యూనివర్స్ ఇంకా ఏదో చేయించాలి అనుకుంటున్నారు అంటే, మహా అయితే కొన్ని సంవత్సరాలు వేస్ట్ అయింది. బట్ లైఫ్ అయితే వేస్ట్ కాలేదు కదా! కదా! లైఫ్ చేంజ్ అవుతుంది కదా! లైఫ్ అయితే వేస్ట్ కాలేదు కదమ్మా! మంచి ఎనర్జీ కదా అది. కొన్ని డేస్ బ్యాడ్ డేస్ అనుకుంటాం అంతే మీ లైఫ్‌లో. అంతవరకే. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. ఓకే. ఏం జరిగినా అంతా మీ మంచికే జరిగిందమ్మా. ఓకే. హోప్ యూ క్లియర్‌లీ అండర్‌స్టాండ్ ద రీడింగ్. మనం ఇప్పుడు ఒకసారి యూనివర్స్ గైడెన్స్ నుంచి కూడా తీసుకుందాం. ఓకే. ఏం చెప్తారు యూనివర్స్ అనేసి. ఓకే. టూ పార్ట్స్ కింద తీసుకుంటానమ్మా. హ్యాండ్ సరిపోవట్లేదు. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్, fourth one, fifth card set, sixth card set. Okay. First, the calm mind. Okay. Second, the cosmic love. Third, the spirit guide. Fourth one, the let go. The ascension light. The universal balance. Okay. క్లియర్లీ ఇప్పుడు మనం ఈచ్ కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేమ్మా. మనకి బేసికలీ టారో ద్వారా ఏంటంటే మీ హీలింగ్ పూర్తి దశలో ఉన్నది అని చెప్పి మనకి క్లియర్ అయిందమ్మా.
మనకి ఈ యూనివర్స్ గైడెన్స్ డెక్ ద్వారా ఏంటంటే, మరింత స్పష్టత కన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే. ద కామ్ మైండ్ ఏం చెప్తుందంటే ఇక్కడ మీ మనసు చాలా కాలం తుఫాన్‌లా ఉందమ్మా. కామ్ మైండ్ సెట్ కామ్ మైండ్‌లో వచ్చే ఎనర్జీ మనకది. ఓకే. ఆలోచనలనేవి ఆగలేదు, ప్రశ్నలు ఆగలేదు, బాధ ఆగలేదు. ఇవన్నీ మనకి కార్డ్ ద్వారా కన్వే అవుతున్న మెసేజెస్. కానీ ఇప్పుడు యూనివర్స్ మీకేం చెప్తున్నారంటే, శాంతి మీలోనే ప్రారంభమవుతుంది. ఇది హీలింగ్ చివరి దశలో వచ్చిన సిగ్నల్. మనస్సు నెమ్మదిగా క్లియర్ అవుతుంది మీకు. మీకే క్లారిటీ వస్తుంది అని మనకి క్లియర్‌లీ చెప్తున్నారు. ఓకే. మీ హార్ట్ ఇక అంతగా కలవరపడదు, అంతగా బాధపడదు అని చెప్పి క్లియర్‌లీ త్రూ కామ్ మైండ్ కార్డ్ ద్వారా చాలా అద్భుతమైన మెసేజ్‌ని ఇచ్చారమ్మా మనకి యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. మనసులో గ్రాటిట్యూడ్ చెప్పుకోండమ్మా భగవంతునికి. ద కాస్మిక్‌లో ఇదేంటంటే ఇది చాలా పవర్‌ఫుల్ మెసేజ్ అమ్మా బేసికలీ. మీరు అనుకున్న ప్రేమ ఏదైతే ఉందో ఒక వ్యక్తి ద్వారా మాత్రమే కాదు, యూనివర్స్ మీకు పెద్ద ప్రేమ ఎనర్జీని పంపుతుంది. ద కాస్మిక్ లవ్ పెద్ద ప్రేమ ఎనర్జీని పంపుతుంది. ఇది డివైన్ లవ్. నార్మల్ లవ్ కాదు, డివైన్ లవ్. ఇది సోల్‌కి సరిపోయే ప్రేమ. మీ సోల్‌కి. అది మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. ఓకే. హీలింగ్ పూర్తయ్యాక ఈ ఎనర్జీ అనేది మీ జీవితంలో మేనిఫెస్ట్ అవుతుంది అని ముందుగానే మీకు యూనివర్స్ ఇంత కష్టపడి ఉన్నారు కదా! నా పిల్లలు ఈ రీడింగ్ ద్వారా వారికి ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా తెలియాలి. వారు ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవుతారు. వారి మనసు పడిన బాధకి ఒక శాంతి వస్తుంది అని చెప్పి నా రీడింగ్ ద్వారా మీకు తెలియజేస్తున్నారమ్మా. ఓకే. అండ్ మనకి స్పిరిట్ గైడ్ కార్డ్ ఏం చెప్తుందంటే కనిపిస్తుందమ్మా స్పిరిట్ గైడ్ కార్డ్ ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ మీ హీలింగ్ ప్రయాణంలో మీరు ఒంటరిగా లేరు. మీకు కనిపించని ఒక రక్షణ అనేది ఉంది. ఆ రక్షణ ఎవరమ్మా? స్పిరిట్ గైడ్స్, దేవదూతలు మీకు మార్గం చూపుతున్నారు. నేను చెప్పాలా అమ్మా మీకు ఇప్పుడు ఏం చేయాలో? మీరే చేయాలి. భగవంతుడికి, మీ ఇష్టదైవానికి, మీ స్పిరిట్ గైడ్స్‌కి, మీ మీ దేవదూతలకి ఎవరైతే రక్షణకు ఉన్నారో వారందరికీ మీరు హార్ట్‌ఫుల్లీ ఏం చేయాలి? ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి. మనస్ఫూర్తిగా. అర్థమవుతుందా? కొన్ని సంఘటనలనేవి యాదృచ్ఛికం కాదమ్మా. అవి గైడెన్స్ ద్వారా జరిగినవి మీకు. ఓకే. ఇప్పుడు వారు చెప్తున్నారమ్మా మీకు. మేము మీతోనే ఉన్నాము. ఇంకొంచెం మాత్రమే మేము మీకు హెల్ప్‌గా ఉన్నాము. రండి, దాటేయండి ఈ ఫేజ్‌ని కూడా. మీకు అద్భుతమైన ఫ్యూచర్ ఉంది అని చెప్తున్నారమ్మా మీకు. బావుందమ్మా. మేము మీతోనే ఉన్నాము. ఇంకొంచెం మాత్రమే వచ్చేసేయండి అని వాళ్ళు చెప్తున్నారమ్మా మీకు. దేవదూతలు, స్పిరిట్ గైడ్స్, శక్తి స్వరూపాలు. ద లెట్ గో. ఇది చివరి స్టెప్. పాత జ్ఞాపకము, పాత బాధ, ఏదైతే పాత ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో ఇవి పూర్తిగా వదిలిపెట్టాలి మీరు. ఓకే. ద లెట్ గో. లెట్ గో చేసేయాలి మీరు. హీలింగ్ అంటే మర్చిపోవడం కాదు. ఇది బంధం తెరుచుకోవడం. మీకు చెప్పాను కదా! మీరు ఏదైతే ఫీల్ అవుతారో, ఏదైతే సఫర్ అయ్యారో అవన్నీ గుర్తొస్తే మీకు పెయిన్ రాదిక. అప్పుడు మీరు కంప్లీట్ అయిపోయింది అని మీకు ఐడెంటిఫికేషన్‌కి నేను చెప్తున్నా. ఓకే. రియలైజేషన్ ఫేజ్ వస్తుంది. అప్పుడు పెయిన్ రాదు, ఏడుపు రాదు. అయ్యో! నేను టైం వేస్ట్ చేసుకున్నాను అన్న థాట్ వస్తుంది. బట్ అదేం టైం వేస్ట్ కాదు. ఆ హీలింగ్ ప్రాసెస్, ఆ లెసన్ వల్ల మీ లైఫ్‌లో చాలా యూజ్ ఉంటుంది. ఓకే. ద ఎసెన్షియల్ లైట్ ఏంటంటే ఇది మీ సోల్ లెవెల్ పెరుగుతుంది. మీ సోల్ ఎదుగుదలను చూపిస్తుంది మనకి త్రూ ఎసెన్షియల్ లైట్. ఇది చాలా శక్తివంతమైన కార్డ్ అమ్మా. మీరు పాత వెర్షన్ అయితే కాదు ఇప్పుడు. ఓకే. మీకు తెలుస్తది గదా! మీరు అప్‌డేట్ అవుతున్నారో ఖచ్చితంగా డే బై డే లెసన్ అనేది నేర్చుకోవాలమ్మా. ఓకే. నేనెప్పుడు చెప్తూ ఉండగా చెప్పింది విని వదిలేయడం కాదు. ఆచరణలో పెట్టాలి. అప్పుడే దాని నుంచి రిజల్ట్ ఉంటుంది. ఓకే. మీ ఎనర్జీ ఇప్పుడు హయ్యర్ ఆహ్, ఏంటంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో అంత లెవెల్‌కి ఆ ఫ్రీక్వెన్సీ అంత హై రేంజ్‌కి వెళ్తుంది మీ ఎనర్జీ. అంత పాజిటివిటీని టచ్ చేస్తుంది. ఇది హీలింగ్ కంప్లీషన్ సూచనమ్మ. ఓకే. ఇంక అక్కడి దాకా ఎళ్ళిందంటే ఇక మీకు హీలింగ్ దాటేసారు. ఓకే. అండ్ ద యూనివర్సల్ బ్యాలెన్స్. ఈ ఫైనల్ కార్డ్ ఏంటిది? ఇది కర్మ బ్యాలెన్స్ కార్డ్. కర్మ బ్యాలెన్స్ కార్డ్. మీకు జరిగిన అన్యాయం ఇప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. మీ కన్నీళ్ళనేవి వృధా కాలేదమ్మా. యూనివర్స్ మీకేం చెప్తున్నారంటే మీ బాధకు సరైన సమాధానం
శాంతి మీకు వస్తుంది అని క్లియర్‌లీ చెప్తున్నారు. యూనివర్స్ బ్యాలెన్స్ చేస్తారు వాటన్నిటిని అని చెప్పి మీకు ఇక్కడ క్లియర్‌లీ చెప్తున్నారమ్మా. ఓకే. అండ్ ఫైనల్లీ మీకు మీ మనసు శాంతి దశలోకి ప్రవేశిస్తుంది అని మనకి చెప్తున్నారు ఇక్కడ యూనివర్స్. డివైన్ లవ్ మీ వైపు వస్తుంది. అది నాట్ ఎ నార్మల్ లవ్, ఇట్స్ ఎ డివైన్ లవ్. ఓకే. మీరు ఒంటరిగా లేరు. స్పిరిట్ గైడ్స్ మీతోనే ఉన్నారమ్మా. దేవదూతలు, స్పిరిట్ గైడ్స్ అందరూ మీతోనే ఉన్నారు. మీతో చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. మీరు ముందుకు వెళ్ళండి. ఇంకొంచెమే ఉందమ్మా దాటేయండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. మేము ఉన్నామమ్మా మీకు. మీరు భయపడొద్దు అని చెప్తున్నారు. ఓకే. పాత ఎనర్జీ పూర్తిగా వదిలేయండమ్మా. ఓకే. సోల్ లెవెల్ ఎట్లా అంటే మీరు అప్‌గ్రేడ్ అవుతున్నారు. సోల్ లెవెల్ అప్ అవుతున్నారు. ఓకే. లెవెల్ అప్ అవుతున్నారని మీకు క్లియర్‌లీ చెప్తున్నారు. కర్మ కూడా చాలా క్లియర్‌గా బ్యాలెన్స్ అవుతుంది. మీ కర్మ ఏదైతే ఉందో. ఓకే. చాలా క్లియర్ అందమైన మెసేజ్ అమ్మ. మీ కన్నీళ్ళు చివరి చుక్కలలో ఉన్నాయమ్మా. ఓకే. చాలా ఇంక ఎండ్ ఆఫ్ ద ఫేజ్ వచ్చేసింది. ఇంక చివరి ఏవైతే మీ కన్నీళ్ళు ఏడ్చి, ఏడ్చి, ఏడ్చి ఇంక చిట్ట చివరి చుక్కలు ఉంటాయి చూడండి. ఆ స్టేజ్‌కొచ్చేసినాయి. ఓకే. మీ బాధ చివరి దశలో ఉంది. ఆ చుక్కలు కూడా ఆగిపోతే ఇంకా కంప్లీట్ హీలింగ్ అయిపోతుంది. ఓకే. అది మీ హీలింగ్ పూర్తవుతుంది అని చెప్పడానికి మీకు నిదర్శనం. ఓకే. ఇంకొద్ది రోజుల్లో మీరు మీలో ఒక ప్రశాంత ఉదయం ఎట్లా అంటే ఒక ప్యూర్ మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ ఎలా ఉంటదో అది క్లియర్‌లీ మీరు ఫీల్ అవుతారు. ఓకే. ఆ రోజు మీకు అర్థమవుతుందమ్మా. ఈ మొత్తం ప్రయాణం మీ శాంతి కోసం జరిగింది అని మీకు క్లియర్‌లీ అర్థమవుతుంది. అది ఎన్నో రోజులు ఎంతో చాలా దగ్గరగా ఉంది. బికాజ్ మీరు ఆల్రెడీ ఫైనల్ స్టేజ్‌కి వచ్చేసారు కాబట్టి. ఓకే. హోప్ యూ క్లియర్‌లీ అండర్‌స్టాండ్. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి, స్పిరిట్ గైడ్స్‌కి, డివైన్ పవర్‌కి చాలా చాలా హార్ట్‌ఫుల్లీ గ్రాటిట్యూడ్ చెప్పుకోండమ్మా త్రూ కామెంట్ ద్వారా. అందరి వాయిస్ ఒక దగ్గర చేరాలి. నేను గట్టిగా గ్రాటిట్యూడ్ చెప్పుకోండి అంట. గట్టిగా అంటే బలంగా, మనస్ఫూర్తిగా, మీ హృదయంతో. అండ్ చెప్పుకుంటున్నప్పుడు ఒక్కసారి భూదేవికి మీ కాళ్ళు భూదేవి దగ్గర నించొని నిలబడి చెప్పుకోండమ్మా కామెంట్ చేసినప్పుడు కూడా మనస్ఫూర్తిగా. తర్వాత ఒక్కసారి భూదేవిని మీ కళ్ళకు అద్దుకోండమ్మా. ఓకే. మీ మీ పవర్‌ని మొత్తం అలా అద్దుకోవడం వల్ల పంచభూతాల నుంచి వచ్చే పవర్ మీ బాడీలోకి వెళ్తుంది. ఓకే. అది మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే. హోప్ యూ క్లియర్‌లీ అండర్‌స్టాండ్ ద రీడింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ప్లీజ్ హైప్ చేయండి అమ్మ వీడియోని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ.